హాయ్ ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నానండి. దమ్ము శ్రీజ గారికి శతకోటి వందనాలయ్యా. ఎంతమంది ఎన్నిసార్లు చెప్పినా సరే చెప్పిందే చెప్పి యాక్చువల్‌గా 3:30 గంటలు ఎల్‌బీలో దొబ్బుడు. రీతూ చౌదరి గారు వాళ్ళ టీమ్ ఏదైతే ఉందో గెలిసింది. గెలిసిన తర్వాత గెలిచిన టీము ఇంకో టీము ఒక మెంబర్‌కి నామినేట్ చేయాలి కదా! దమ్ము శ్రీజ గారిని రీతూ చౌదరి గారు ఎంచుకోవడం జరిగింది. ఎంచుకున్న తర్వాత ఫ్రెండ్స్ ముందుగా లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్‌లో చెప్పలేదు, మధ్యలో గుర్తొచ్చింది. రీతూ చౌదరి గారు దమ్ము శ్రీజ గారిని మనకేంటంటే నామినేట్ చేశారండి. ఏ పాయింట్ల మీద నామినేట్ చేశారు రీతూ చౌదరి గారు? ఫస్ట్ పాయింట్, దివ్యానిఖిత గారు బట్టలు దొంగతనం అయినప్పుడు మీరు నాకెందుకు చెప్పలేదు? దాంట్లోని ఆళ్ళ పాత్ర, మీ పాత్ర ఎంతవరకు ఉంది? మీరు అడిగితేనే సారీ చెప్తారా? ముందే సారీ చెప్తే బాగుంటుంది కదా! ఈ పాయింట్ మీద రీతూ చౌదరి గారు మనకి నామినేట్ చేశారు శ్రీజ గారిని. శ్రీజ గారు ఏమంటారంటే ఇలా దండం పెట్టి, ప్లీజ్ నన్ను క్షమించండి, ఈ పాయింట్ మీద నన్ను నామినేట్ చెయ్యొద్దు. ఎందుకంటే అది నేను పర్సనల్గా వెళ్ళి దివ్యానిఖిత గారితో చెప్పాను. ఏం చెప్పానంటే మామూలుగా, ఏంటి దివ్య గారు ఏదో తప్పు అయిపోయిందండి, ఐఎమ్ సారీ అండి అని అయితే అన్నాను. అప్పుడు వెంటనే దివ్యానిఖిత గారు అందుకుంటారు. దివ్యానిఖిత గారు ఏమంటారంటే, అంటే నేను అడిగితేనే నీకు, అంటే దివ్యానిఖిత గారు అడిగారు శ్రీజ గారికి. అప్పటి వరకు గప్చుప్గా సైలెంట్గా ఉంది, ఏం మాట్లాడలేదు ఈ శ్రీజ. అంటే అడిగితేనే మీరు నాకు అవును తీసానండి, ఐఎమ్ సారీ అండి అని చెప్తారు. అంటే అడగకపోతే మీరు చెప్పరు. చెప్పనండి అనేది శ్రీజ గారు అంటుంది. అంటే దొరికితే దొంగ, దొరక్కపోతే దొర అని చెప్పేసి మనకి ఏంటంటే రీతూ చౌదరి గారు అంటారు. సేమ్ అదే మనకి దివ్యానిఖిత గారు ఏంటంటారు, అంతే కదా అని చెప్పి పెద్ద పెద్ద కేకలు, పెద్ద పెద్ద గోళ్ళు, ఈ డిస్కషన్, అంటే ఈ ఒక్క పాయింట్ మీద డిస్కషన్ గంట జరిగిందండి. ఓకే. తర్వాత శ్రీజ గారు అడుగుతారు అనమాట, నామినేషన్ అయిపోయిందా, ఇంకేమైనా ఉందా, సెకండ్ పాయింట్ ఉందా అయితే అడుగుతుంది అనమాట. ఏంటి సెకండ్ పాయింట్? నేను పవన్ కళ్యాణ్, అంటే రీతూ గారు పవన్ కళ్యాణ్ దగ్గరగా ఉన్నప్పుడు మరీ అంత క్లోజ్ అయిపోవద్దు, ఈ పిల్ల కంటెంట్ కోసమే చేస్తుంది, సో ఏంటంటే నువ్వు అంత క్లోజ్ అయిపోవద్దు అని డెమోన్ పిలిచి చెప్పడం నువ్వు నాకు నచ్చలేదు అని అయితే అంటదనమాట. అక్కడ చెప్పావు కానీ నా పేరు ఎందుకు తీసుకొచ్చో, నన్ను తప్పించి మీరు అలా సజెషన్ ఇచ్చుకోవచ్చు కదా అని అయితే మన రీతూ చౌదరి గారు అయితే క్లియర్గా పాయింట్ అయితే చెప్పడం అయితే జరుగుతుందండి. దానికి దమ్ము శ్రీజ గారు లిటరల్గా అదో గంట కదా, ఇదో 2 గంటలు ఒకటే పాయింట్ రభస లభస లాగడం. అవునండి చెప్తాను, నా ఫ్రెండ్ అయితే ఏంటి, అయితే ఇప్పుడు మీకేంటి, మీరు కంటెంట్ కోసం మా ఓడిని అంటే డిమాండ్ పవన్ వాడుకోవట్లేదా చెప్పండి? ఆ రోజు కంటెంట్ కోసం మీరు కెప్టెన్ చేయలేదా? ఆ రోజు నాకు సార్ చూపించారు, మళ్ళీ వెంటనే ఇమీడియట్ టాస్క్ పెట్టారు. టాస్క్ పెట్టిందంటే మా ఓడు గెలలేదా? మా ఓడు ఏంటిది ఏంటి? రీతు చౌదరి గారు, అమ్మా చెప్తే చెప్పు, నీ ఫ్రెండే చెప్పు, పర్లేదు, ఎవడు వద్దనట్లేదు. ఇక్కడ కంటెంట్ కోసం ఎవడు నువ్వు ఓకే నువ్వు కంటెంట్ కోసం చెప్తే ఆ అమ్మాయి ఎలాగే అన్నదండి. ఓకే నువ్వు కంటెంట్ కోసమే నేను డిమాండ్ పవన్ని రాసుకొని పూసుకొని తిరుగుతున్నావు, ఓకే అంటున్నావు, బాగానే ఉంది. ఫస్ట్ స్టార్టింగ్లోని ఇమాన్యువల్కి నాకు 2.5 సంవత్సరాలు ఉంది, ఓకేనా? ఒక మనిషి నచ్చాడు, ఒక మనిషి దగ్గర అవ్వాలని చెప్తే ఒక 5 నిమిషాలు పట్టచ్చు, 10 నిమిషాలు పట్టచ్చు, 1 ఇయర్ పట్టచ్చు, 6 నెలలు పట్టచ్చు. అలాగే డిమాండ్ పవన్ గిన్నెలు తోముతున్నప్పుడు నాకు ఎందుకో క్లోజ్గా అనిపించాడు. సో ఏంటంటే నేను క్లోజ్ అయ్యాను అంతే, ఇంకేం కాదు, మంచి ఫ్రెండ్షిప్ ఉంది మా ఇద్దరి మధ్య, అది బయటికి వేరే పోర్ట్రేట్ అవుతుంటే మాకు సంబంధం లేదు శ్రీజ, దాన్ని నువ్వెందుకు పర్సనల్గా తీసుకుంటున్నావు, చెప్పావు కదా, నా పేరు ఎందుకు తీసుకొచ్చావు అని చెప్పి ఈ పిల్ల అంటది. ఈ పిల్ల దానికి ఏంటంటదంటే, నాకు అనిపించింది నేను చెప్తాను, ఓకేనా, నీ పేరు నేను తీసుకొచ్చాను, ఎందుకంటే నువ్వే కదా మధ్యలో సోదరి, నీ పేరు నేను తీసుకొచ్చాను. ఇంకా ఇదే డిస్కషన్ అండి, ఇదే డిస్కషన్ అయితే దివ్యానికి దగ్గరికి వెళ్తారు, మళ్ళీ బట్టలు దొంగతనం దగ్గరికి వెళ్తుంది, మళ్ళీ ఏంటి డిమాండ్ పవన్ దగ్గరికి వెళ్తుంది. ఈ 2 పాయింట్ల మీద మనకి ఏంటంటే రీతూ చౌదరి వెళ్ళి శ్రీజ గారికి నామినేషన్ బోర్డు వేసింది. ఓకే, అక్కడన్నా సైలెంట్గా ఉండాలి కదా, లేదు బిగ్ బాస్ ఈ పాయింట్ నాకు నచ్చలేదు, ఏంటది శ్రీజ గారు అంటారన్నమాట, ఈ పాయింట్ నాకు నచ్చలేదు, బిగ్ బాస్ బిగ్ బాస్ నన్ను నుంచి అంటుంది, నన్ను నుంచి పో అంటుంది, నన్ను నుంచి రా అంటుంది అని చెప్తుంది శ్రీజ గారు. ఈ పిల్ల నుంచి, అమ్మ తల్లి నీకు నమస్కారం అమ్మ తల్లి, నీ నోట్లో ఎవరు నోరు ఎట్లా పోతానంటే, నేను రాక్షసుదాన్న, నేను ఎక్కడి నుంచి వచ్చాను,
నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అది ఇది అంటది. ఎవరికి కూడా అర్థం కాదు. ఏ అర్థం పర్థం మాట్లాడి నిజంగా చెప్తున్నాను కదా, డ్రాగు చాలా ఉన్నాయి. ఏదో జస్ట్ ఆర్గ్యుమెంట్ చేసామంటే 15 మినిట్స్ 20 మినిట్స్ లేకుంటే హాఫ్ అన్ అవర్, కానీ మిగిలిన 3 అవర్స్ ఏంటబ్బా ఆర్గ్యుమెంట్. మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు కదా, ఇంకా ఫుడ్ కూడా తినలా. సల్లా పోచేస్తుంది. దమ్ము శ్రీజ అంటే తల్లా పోచేస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఇది రోజు వీడియో మీరు కంప్లీట్గా చూసారని అయితే అనుకుంటాను. చూసినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీ ఏ వీడియో పెట్టినా సరే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ.